శివుడు అంటే దేవుడు మాత్రమే కాదు, మన జీవితానికి మార్గం చూపే శక్తి. మనకు ఎదురయ్యే కష్టాలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఈ రోజు నేను చెప్పబోయే కథ శివుడి నుండి వచ్చిన ఓ మహత్తరమైన పాఠం. ఒకసారి దేవతలు పెద్ద కష్టంలో పడ్డారు. అసురులు బలాన్ని పెంచుకొని దేవతలను ఓడిస్తున్నారు. దేవతలు ఎవరి దగ్గరికి వెళ్లినా సమాధానం దొరకలేదు. విష్ణువుకి, బ్రహ్మకి కూడా పరిష్కారం కనిపించలేదు. చివరికి వారు చెప్పుకున్నారు, ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉంటే అది శివుడి దగ్గరే ఉంటుంది. కాని శివుడు లోతైన తపస్సులో ఉన్నాడు. ఆయనను డిస్టర్బ్ చేయడం అంటే ప్రళయం వస్తుందని అందరూ భయపడ్డారు. అందరూ వెనకడుగు వేస్తుంటే పార్వతి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చింది. ఆమె శివుడి వద్దకు వెళ్లి నమస్కరించింది. ప్రభు, దేవతలు మహా కష్టాల్లో ఉన్నారు. మీ సహాయం తప్ప మాకు మార్గం లేదు. శివుడు కళ్లను తెరిచాడు. ఆయన స్వల్పంగా చిరునవ్వుతో అన్నాడు, పార్వతి, కష్టాలు అనేవి శాపం కావు. అవి శక్తి పెరిగిన సూచనలు. దేవతలు ఈ కష్టాలను ఎదుర్కొనాలి. అప్పుడు వారిలో నిజమైన బలం పెరుగుతుంది. శివుడు ఇలా అన్నాడు, మానవుడు కష్టాల నుంచి పారిపోవడం కాదు, వాటిని ఎదుర్కొని గెలవడం నేర్చుకోవాలి. నేను కూడా ఒకసారి సముద్ర మథనం సమయంలో విషం తాగాను. ఆ కష్టం నా శరీరాన్ని నాశనం చేయలేదు, కాని ఆ బాధను భరిస్తూ లోకాన్ని రక్షించాను. అలానే ప్రతి మనిషి తన కష్టాలను తట్టుకుని నిలబడితే తనకే కాదు, తన చుట్టూ ఉన్నవారికి మార్గదర్శకుడవుతాడు. దేవతలు శివుడి మాటలు విని మెలకువ పొందారు. వారికి అర్థమైంది, కష్టాలు శిక్షలు కావు, అవి సాధన. శివుడు వారికి వరమిచ్చాడు, మీరు ధైర్యంగా నిలబడండి, పోరాటం చేయండి, కష్టాలే మీకు విజయానికి ఆయుధం అవుతాయి. దేవతలు మళ్లీ యుద్ధం మొదలుపెట్టారు. ఈసారి భయం లేకుండా, నమ్మకంతో. చివరికి వారు రాక్షసులను ఓడించారు. వారి విజయంలో శివుడి ఉపదేశం పెద్ద కారణం. ఈ కథ మనకు చెప్పేది ఏమిటి? కష్టాలు రాకపోవడం అసాధ్యం, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మనలోనే ఉంటుంది. కష్టం అనేది బలహీనత కాదు, అది మన బలాన్ని పెంచే ప్రక్రియ. శివుడు మనకు నేర్పేది, తపస్సు అంటే కష్టాలను భరించడం, సహనంతో ముందుకు సాగడం, నమ్మకం ఉంటే చివరికి విజయం తప్పక వస్తుంది. శివుడిని కేవలం దేవుడిగా ఆరాధించకండి, ఆయనను ఒక జీవిత గురువుగా కూడా భావించండి. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు ఆయన మాటలను గుర్తుంచుకోండి. కష్టాలు వచ్చేందుకే, నేను వాటిని ఎదుర్కొని గెలవడానికి పుట్టాను. శివుడు తన గాఢమైన స్వరంతో మాటలు మొదలుపెట్టాడు. ఆయన ఒక్కో మాట లోకాన్ని మేల్కొలిపే శక్తిలా వినిపించింది. పార్వతి, కష్టాల నుండి తప్పించుకోవడం ఎవరి వశంలోనూ లేదు. దేవతలకైనా, మానవులకైనా, రాక్షసులకైనా, ఎవరైనా జన్మించిన వెంటనే ఒక పాఠం తప్పదు, కష్టాలను ఎదుర్కోవడం. కాని ఎవరు గెలుస్తారు తెలుసా? ఎవరు తట్టుకుంటారో, ఎవరు సహిస్తారో, ఎవరు భయపడకుండా ముందుకు సాగుతారో వారే. శివుడు ఒక క్షణం ఆగాడు. తన నీలకంఠాన్ని చూపిస్తూ అన్నాడు, సముద్ర మథనం సమయంలో ఈ లోకాన్ని రక్షించడానికి నేను విషాన్ని తాగాను. ఆ విషం నా గొంతులో మండింది. అది నన్ను నాశనం చేయ మోఘ్లదు. కాని నేను దానిని భరించాను. ఎందుకంటే నా బాధలోకం మొత్తానికి ప్రాణం ఇచ్చింది. ఇదే నిజమైన శక్తి. దేవతలు కళ్లతో వింటూ ఆశ్చర్యపడ్డారు. శివుడి ప్రతి మాట వారికి ఓ కొత్త దారి చూపింది. ఆయన కొనసాగించాడు, గెలవడం అంటే శత్రువును ఓడించడం కాదు. గెలవడం అంటే నీలోని బలహీనతను ఓడించడం. అది భయం కావచ్చు, అది సహనం లోపం కావచ్చు, లేదా విశ్వాసం లోపం కావచ్చు. ఆ బలహీనతను జయించినవాడే నిజమైన విజేత. ఆ మాటలు విన్న పార్వతి కళ్లలో ఆనందం మెరిసింది. దేవతలు తమలోనే శక్తి మేల్కొంటున్నట్లు అనిపించింది. వారికి అర్థమైంది, శివుడు కష్టాలను తొలగించడం లేదు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మనలో ఉందని గుర్తు చేస్తున్నాడు. శివుడి మాటలు విన్న తరువాత దేవతల గుండెల్లో కొత్త వెలుగు వెలిగింది. ఇంతకాలం వారు కష్టాలను శాపం అనుకున్నారు. ఇప్పుడు అర్థమైంది, అవి పరీక్షలు మాత్రమే. అందరూ ఒకరిని ఒకరు చూసుకుని ధైర్యంగా తల ఊపారు. శివుడు వారిని చూశాడు. ఆయన స్వరం మరింత గంభీరంగా మారింది. గమనించండి దేవతలారా, మీరు ఎన్నిసార్లు పడిపోతారన్నది ముఖ్యం కాదు, మీరు ఎన్నిసార్లు లేస్తారో అదే మీ గెలుపు. కష్టం అనేది మీ శక్తికి అద్దం. భయాన్ని వదిలేస్తే మీరు ఆపలేని శక్తులుగా మారుతారు. ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు, నేను మీ పక్కన ఉండను, కానీ నా శక్తి మీలో ఉంటుంది. ఆ శక్తిని గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా నిలబడి యుద్ధం చేయండి. దేవతల కళ్లలో మళ్లీ అగ్ని మిన్నంటింది. ఇప్పటివరకు వారు ఓడిపోయినట్టే అనుకున్నారు,
కాని ఇప్పుడు వారిలో ఓ నమ్మకం పుట్టింది. మనం గెలుస్తాం, ఎందుకంటే మనలో శివుడి శక్తి ఉంది. వారు రాక్షసులపై మళ్లీ యుద్ధానికి దిగారు. ఇప్పటివరకు వెనక్కి తగ్గిన దేవతలు ఇప్పుడు ఉగ్రరూపంతో, ధైర్యంతో, ఉత్సాహంతో పోరాడారు. అసురులు ఆశ్చర్యపోయారు. ఇవ్వాల్టి వరకు భయంతో పారిపోయిన దేవతలు ఈరోజు ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నారు అని అనుకున్నారు. వారి సమాధానం ఒకటే, శివుడి మాటలు. యుద్ధం ముగిసింది. దేవతలు విజయాన్ని సాధించారు. ఆనందంతో ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు. కాని వారికి బాగా తెలుసు, ఈ విజయం కేవలం వారి బలం వల్ల కాదు. ఇది శివుడు ఇచ్చిన జ్ఞానం వల్లే సాధ్యమైంది. వారు ఆలోచించారు, ఇంతకాలం మనం కష్టాలను శాపం అనుకున్నాం. వాటిని తప్పించుకోవాలని చూశాం. కాని నిజానికి కష్టాలు మనకో పరీక్ష. మన శక్తిని బయటకు తీయడానికి ఒక సాధనమని శివుడు చూపించాడు. ఇదే పాఠం మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మనము ప్రతిరోజూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మన కలలు నెరవేరవు. కొన్నిసార్లు మన మీదే లోకం నవ్వుతుంది. మరెన్నో సార్లు మనం ఒంటరిగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో మనసులో ఓ శబ్దం వినిపించాలి, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. కష్టం వచ్చిందంటే నాలో కొత్త శక్తి పుడుతున్నదనే అర్థం. శివుడు మనకు నేర్పేది ఏమిటంటే, కష్టం రాకపోవడం అసాధ్యం. అదిని తట్టుకోవడం ద్వారా మనలోని అసలు శక్తి బయటకు వస్తుంది. గెలుపు అంటే శత్రువుని ఓడించడం కాదు, మన భయాన్ని, మన బలహీనతను జయించడం. అందుకే ప్రతి కష్టం వస్తే భయపడకండి. శివుడు చెప్పినట్టే మనలోనే ఆ శక్తి ఉంది. మన హృదయంలోని ఆ శక్తిని గుర్తించండి. ఒకరోజు మనమే మన విజయానికి, మన కలలకు కారణం అవుతాం. విజయోత్సాహంతో దేవతలు కైలాసానికి తిరిగి వచ్చారు. అందరూ శివుని ముందుకు వంగి నమస్కరించారు. ప్రభు, మేము గెలిచాము. కాని ఈ గెలుపు మా చేతుల వలన కాదు, మీ ఉపదేశం వల్ల సాధ్యమైంది. శివుడు సాంత్వనమైన చిరునవ్వుతో అన్నాడు, గెలుపు నా వల్ల కాదు, మీ లోపలున్న శక్తిని మీరు గుర్తించారని గెలిచారు. నేను కేవలం దారిని చూపించాను. ఆ దారిలో నడిచింది మీరే. శివుడు కళ్లను మూసుకున్నాడు. ఆయన చుట్టూ ఆధ్యాత్మిక కాంతి వ్యాపించింది. ఆ క్షణంలో దేవతలు ఒక నిజం తెలుసుకున్నారు. శివుడు మనతో బయట ఉండకపోవచ్చు, కాని ఆయన శక్తి ఎప్పుడూ మనలోనే ఉంటుంది. ఇదే మన జీవితానికి కూడా వర్తిస్తుంది మాచా. మనము ఎప్పుడూ శివుడి దగ్గరకు వెళ్ళలేము, కాని ఆయన ఇచ్చిన పాఠం మన హృదయంలో ఉండాలి. కష్టాలు తప్పవు, కాని వాటిని జయించే శక్తి ఎప్పుడూ మనలోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనసులో ఒక్క మాట గుర్తుంచుకో, నేను ఒంటరిగా లేను, నా లోపల శివుడి శక్తి ఉంది. కాబట్టి నేనెప్పటికీ ఓడిపోను. ఓం నమః శివాయ.